ఓసిని కథకున వారెద్దు మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? రాలే కదా. కానీ మంత్రాలు నమ్మితే చింతకాయలు రాలుతాయి అన్నట్టుగానే ఉన్నది కదా ఈ కథ. పెద్దపల్లి జిల్లాల మంత్రగాడు ఏం చెప్పినా నమ్మిరు, ఎట్లా చెప్పినా నమ్మిరు. అట ఇంకా ఏమైందో నీ చెప్పుడు కాదు, మీరు చూసుడే కావాలి. ఇక పెద్దపల్లి జిల్లాల ఒక ఇంటికి వచ్చి, మీకు శాపం ఉన్నది, శాపం విమోచన చెయ్యాలే. అయ్యో, నీకు వచ్చే ధనలక్ష్మి ఆగిపోయింది, లేకపోతే మీ ఇంట్లో కుప్పలు కుప్పల డబ్బులు బంగారం ఉండేటి, మీరు వెంటనే పూజ చేసుకోవాలి, లేకపోతే మొత్తం పారేషాన్ అవుతుందని అనుకుంటే చెప్పుకొచ్చింది. నాకు తెలిసిన పూజారు ఉన్నాడు, నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే మీకు అన్ని మంచిగానే జరుగుతాయి, మీరు అనుకున్నది అవుతుందని మీ బంగారాన్ని కూడా పూజ చేసి తీసుకొని వచ్చి మళ్ళా మీకు ఇస్తాడు. మళ్ళా ఇట్లా బంగారం తీసుకున్నాడని ఎవరికైనా చెప్పిర్రా అనుకో, పెద్ద దోషమే అంటుతుందని చెప్పుకొచ్చింది. వామ్మో నిజమే కావచ్చు అని చెప్పి ఆమె మాటలు నమ్మి పూజారి ఎట్లా చెప్పిండు, ఏమేమి చెప్పిండు అన్నీ చెప్పినట్టుగా చేసిరు. ఇంట్లో ఉన్న బంగారు చెవులు కమ్మలు 80,000 రూపాయల ఎండి, మళ్ళీ ఇంకో అక్క దగ్గర 16,000 రూపాయలు తీసుకున్నది. ఇక ఇప్పటి నుంచి మీకు అదృష్టం వస్తుంది, వీటికి పూజ చేస్తున్నా అని చెప్పి మళ్ళీ వెనక్కి తిరిగి రాలేదట. వామ్మో మనల్ని మోసం చేసిందని మేము నమ్మి మోసపోయినామని చెప్పి పోలీస్ స్టేషన్లకు పోయి కంప్లైంట్ ఇచ్చిండ్రు. ఇక కథకు నా వారెద్దు, ఇగో గట్లేమైనా చెప్తే నమ్ముతారా అని పోలీసులు వాళ్ళను కూడా గట్టిగానే చెప్పిర్రు. మేము ఇంటికి మంచి చేస్తాం, మీ మోకాళ్ళు మంచి చేస్తాం, మీ పసరు తెస్తా, మీ బొగ్గులు తోముకోండి, మీ బియ్యం మీరు పెట్టుకోండి నాకు అన్నాడు. అన్నాక అన్నాడు కదా, మళ్ళీ 16,000 రూపాయలు ఇయ్యరు, నేను అవి బంగారం గుళ్ళె పెట్టి తెచ్చిస్తా అన్నాడు. నేను ఎవరితో చెప్పుకోవాలంటే ఎవరితో చెప్పలేదు. ఇట్నే సపరేట్గా పోకున్నాం. తెల్లారి రాత్రి రాలేదు, సపరేట్గా పోకున్నాం మేము.